దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుంటాం. అక్కడెక్కడ పూలు తీసుకొచ్చి అయ్యా కొంచెం మీరు అక్కడ ఇక్కడ పూలు తీసుకొస్తే ఆ పాపం మీకే తగులుతుంది. ఎందుకు ఎందుకు తెలుసా, ఎప్పుడు కానీ పక్కనోళ్ళ చెట్లు పూలు ఇవి పీక్తా అంటారు చాలా మంది. అది పెద్ద దోషం. ఎందుకంటే ఆ చెట్టు యజమానికి సంబంధించింది, మీకు రైట్ లేదు. ఒకవేళ మీరు పక్క చెట్టుకు పూలు పీకాలన్నా కూడా దానికి నీళ్లు పోసి పీకాల. అది మనం పొయ్యము, పీకుడు విపరీతంగా. దేవుడు విపరీతంగా కరుణించేస్తాడని చెప్పి మనం ఉరుకుతాము. ఆడ దేవుడు కరుణించకపోగా నీ అకౌంట్లో అన్ని నెగిటివ్లు పడి ఉంటాయి పైన. కరెక్ట్ అన్ని నెగిటివ్లు పడి ఉంటాయి. ఇంకా పైకి పోతే మనకు వాంచి పడేస్తారు. ఇంక అంతే కాదండి. ఇప్పుడు మేము రోజు కొబ్బరికాయ కొడుతుంటాము, రోజు నైవేద్యం ప్రసాద్ దద్దోజనం ఇవన్నీ పెడుతుంటాం కదా, అవి ఆలకించాడా దేవుడు? ఆలకిస్తాడు బిఎస్ గారు, కానీ ఆ లెవెల్ మీకు ఉండాలి. సరిపోదు. అదే చెప్తున్నా కదా ఇందాక, నీకు క్యాన్సర్ పెట్టుకొని డోలేసినట్టు ఉంటుంది. నీకు వ్యాధికి తగ్గట్టు మందు, నీకు దోషం భయంకరంగా ఉంది, నువ్వు ఉరుకంగా కామాఖ్య ఉరుకు, పెద్ద పెద్ద క్షేత్రాలకు పరిగెత్తాల. మనోళ్ళు లేదు. మనోళ్ళు ఎట్లా అంటే, ఇది జనాలు డబ్బు గురించి ఆలోచిస్తారు. వీడు విపరీతంగా తాగుతాడు, ఏమిటికైనా తందన పెడతాడు, కానీ నవగ్రహాలకి ఏమైనా ఖర్చు పెట్టు, ఇంత నువ్వులను కొనంటే కొనడు. ఎందుకంటే ఊరికే దానికి 70 బొక్క కదా అని వీడు ఆలోచిస్తాడు. వీని మెంటాలిటీ అట్టుంది. ఇంకా వీనికి దేవుడు ఎందుకు కరుణిస్తాడు? వీని గురించి తెలియదా? పంచభూతాలని మన బాడీలోనే పెట్టి సీసీ కెమెరాల రూపంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాంటాడు భగవంతుడు. మరి ఆయనకు తెలుదా నువ్వు 70 రూపాయలు నూనె కకృతి పడుతున్నావని చెప్పి? మరి నీకెందుకు కరుణిస్తాడు? నువ్వు 40 ఇట్లా పొర్లు దండాలు పెడితే నీ కడుపు నొప్పి వస్తుంది, కరుణ రాదు. ఇదైతే గ్యారంటీ. నేను రెడీ, ఎవరితోనైనా వాదించాను. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, సదాచారం కానీ ఇవేం పనికిరావు, వామాచారం వైపు వెళ్ళండి అంటున్నారు. వామాచారం వైపు వెళ్తే మంచిదే, సదాచారం పనికి రాదని చెప్పట్లే. కానీ ఎక్కడ క్లిక్ అవుతామో అక్కడికి వెళ్ళాలా. ఎట్లా అంటే, ఇప్పుడు తిరుమల ఉంది, మహాక్షేత్రం, అది అందరికీ తెలుసు. తిరుమల గురించి తెలియనో ఎవడు లేడు. అక్కడికి వెళ్తే వర్కౌట్ అవుతుంది. అంటే నీకు వెంకటేశ్వర స్వామి వర్కౌట్ అయితే అదే బిజినెస్ మైండ్ కాదు ఇక్కడ. ఆ క్షేత్రము, దానికి ఉన్న పవిత్రత, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అందుకే చూడండి, గుడి వేరు క్షేత్రం వేరు. గుడి అంటే మనకు లోకల్లో ఉండేటివి, సందుల్లో గల్లీల్లో ఉండేటివి గుళ్ళు. ఇవి ఏం పెద్ద వర్కౌట్ కావు. మీరు క్షేత్ర దర్శనం, అందుకే ఏమైనా దోషాలు అంటే పలానా శ్రీకాళహస్తికి వెళ్ళు, లేదంటే తిరుమల వెళ్ళు, లేదంటే తమిళనాడులో తిరునల్లారు వెళ్ళు, ఇట్లా చెప్తారు. మరి అదే వెంకటేశ్వర స్వామి నీకు సందులో గల్లీలో ఉంటాడు కదా, మరి ఎందుకు వర్కౌట్? మరి ఎందుకు తిరుమలకి ఎందుకు పోతున్నావు? ఆ ఎనర్జీ అనేది అక్కడ సంక్షిప్తమై ఉంటుంది. ఆ ఎనర్జీ పోయినప్పుడు మనిషి ఎప్పుడైతే ఈ దోషాలు వీళ్ళకు ఉన్నాయంటే, ఈ మనుషులకి, ఈ జాతకులకి, ఆ బ్యాడ్ ఆరా అంటారు కదా, మన చుట్టూ ఒక ఆరా, ఆ బ్యాడ్ ఆరా అక్కడికి వెళ్తే ఆ క్షేత్రాలు లాగేసుకుంటాయి. దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆ క్షేత్రాలకి. అవి వీళ్ళకి తెలియదు. ఊరికి ఇంకా మన లోకల్ గుళ్ళోనే విపరీతంగా ఉంటారు జనం. అదేదో విచిత్రము, పర్వదినాలప్పుడు ఇంకా కొట్టుకోవాలి అట్లా పడి ఇంకా కింద ఉన్నటువంటి భగవంతుని విపరీతమైన భక్తి వచ్చేస్తుంది. ఆ రోజు డైలీ పోవచ్చు కదా, వాడు పోడు, ఆ రోజే పోతాడు. ఏమంటే టైం కుదిరింది అంటాడు. నువ్వే ఎట్లా అంటే, ఇంకా భగవంతునికి ఎంత ఇదండి, నువ్వు ఒకడేనా, ఎంతో మంది ఉంటారు జనాలు, అంతే కదా. అది గురు, అది బిఎస్ గారు. ఓకే. సో మీరు చెప్పిన జ్యోతిష్యంలో అంటే మా ప్రేక్షకుల కోసం ముఖ్యమైన, అంటే మీరు చెప్పిన వాటిల్లో ఇది బాగా చెప్పాను అంటే, ఇది బాగా ఫలించింది అన్నది ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి బిఎస్ గారు. చాలా అంటే మరి నా గురించి నేను చెప్పుకోవడం మరి ఓవర్. అంటే కొన్ని మీకు మాత్రమే తెలుస్తాయి, లేదా అక్కడ అమెరికాలో ఉన్న యూకేలో ఉన్న వాళ్ళు చెప్పాలి, వాళ్ళు దొరకరు కాబట్టి. బాగా నేను బాధపడిండే సంఘటన అయితే ఒక విషయం ఉంది. ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఒక అబ్బాయి హొరోస్కోప్ అయితే చూశాను. చూసి నేనేమన్నానంటే, నీకు బైక్ వస్తుందా అన్నాను. అంటే వాడు ఏమన్నాడు, నాకు రాదు అన్నాడు. అంటే సరే ఎందుకు రాదు అంటున్నాడు, సరేలే అనుకున్నాను. తర్వాత కూడా ఒకసారి ఏమన్నాను, నీకు బైక్ రాదంటున్నావు, జాగ్రత్త, నీకు ప్రమాదం ఉంది 8 months తర్వాత, సో వెరీ డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతావు అన్నాను. అంటే వాడేం నన్ను రిజెక్ట్ చేయలేదు, బట్ ఓకే ఓకే అన్నాడు. ఓకే అన్నాడు. నాకు కొంచెం క్లోజ్ అసోసియేట్ అనమాట. ఓకే అన్న పర్వాలేదులే, చెప్పినావు కదా నేను చూసుకుంటా అన్నాడు. వాడు స్టిల్ అప్పటికి కూడా డ్రైవింగ్ రాదు. ఏం జరిగింది, 8 months తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎట్లా అంటే, వాడు వేరే ఊరికి పోయి లారీ కింద పడి చనిపోయాడు అనమాట. లారీ కింద పడి చనిపోయాడు. తర్వాత నాకు ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏమంటే, ఎప్పుడు డ్రైవింగ్ రానోడు
ఆ రోజే రైడ్ చేశాడంట బైక్ని, బా నేర్చుకొని కొత్త మోజులో బా రైడ్ చేశాడు, లారీ కింద పడినాడు. సో అది ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే తెలిసి నేను ఏదైనా చెప్పింటే వాళ్ళు చేసుకుంటాండ్రి అనిపించింది. బట్ ఆ అబ్బాయి టీనేజ్ బాయ్, అతను ఏం వాళ్ళు ఊపులో ఉంటారు, మనకు తెలుసు కదా బిఎస్ గారు, వినరు, వాళ్ళు కాలేజ్ స్టూడెంట్ అది ఇది అనుకుంటుంటారు. సో అక్కడ నేను చాలా బాధపడిన సంఘటన అక్కడ ఉంది. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. బట్ అంటే గురుగారు, అంటే మీరు చెప్తే గుర్తొచ్చింది, కొందరు మీ దగ్గర చెప్పించుకున్న వాళ్ళు చెప్పారు, చాలా హార్ష్గా అంటే ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారంట. అంటే చాలా పెద్దవాళ్ళు ఏమంటారంటే జ్యోతిష్యం అనేది చాలా జాగ్రత్తగా ఇట్లా చెప్పాలి, అలాగని హార్ష్గా చెప్పకూడదు, అది ఎదుటి వ్యక్తిని భయపెట్టడం తప్పు కదా అని అంటారు కదా. మీ పద్ధతి కరెక్టేనా మరి? బిఎస్ గారు ఒకటే చెప్తున్నా, నా దగ్గరికి వచ్చిన నేను ఎవరికి మంచి చెప్పాను, ఇదైతే గ్యారంటీ. అవును, మంచి అనేది నా నోటితో చెప్పాను. చాలా మంది మా ఫ్రెండ్స్ అంటే నా వయసు వాళ్ళు కూడా అంటారు, ఎందుకు నువ్వు అని ఎట్లా చెప్తావు, ఒక్కటన్నా పాజిటివ్ అంటే మా బ్రతుకులు వేస్టా అంటారు నాతో. వేణుస్వామి గారు వినండి, మీ శిష్యుడు. మా బ్రతుకులు వేస్టా, ఒక్కటన్నా పాజిటివ్ చెప్పేవి అంటారు. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు మీరు హైవే ఉంది, విపరీతంగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, అక్కడ కూడా వాడు గుంత పెట్టింటాడు, అక్కడ రోడ్ వాడు డైవర్షన్ అని ఒక బోర్డు పెడతాడు, ఇటువైపు వెళ్ళండి మీకు సేఫ్గా వెళ్ళిపోతారని. ఇప్పుడు మనం చెప్పే దోష పరిహారాలు అనేటివి కానీ, దోషాలు మనం కనుక్కొని జాతకులకు చెప్పేవి కానీ ఈ డైవర్షన్ బోర్డ్స్ లాంటివి అనమాట. అవి ఉంటే వాడు ఖచ్చితంగా డైవర్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అవే లేవనుకోండి, వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు, అంటే వాడు వెళ్ళి గుంతలో పడతాడు. ఫస్ట్ రోడ్డు మంచిగా ఉంటే డైవర్షన్ బోర్డ్స్ ఏం పెట్టరు. సో నేను ఫాలో అయ్యేది కూడా ఇదనమాట. ఎవరో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పాజిటివ్లు మటుకు చెప్పాను, ఉన్నా కూడా చెప్పాను. నేను వాళ్ళు విపరీతంగా అడిగితే అప్పుడు చెప్తా, ఎందుకంటే మంచి జరిగేది ఆల్రెడీ యోగాలు ఉన్నప్పుడు జరిగిపోతాయి. నువ్వు తెలుసుకోవాల్సినది నీ గండాలు ఏమున్నాయి, సో వాటిని తప్పించుకునే మార్గం ఏముంది, ఇవన్నీ నువ్వు ఫస్ట్ తెలుసుకొని వాటి కోసం ఫస్ట్ పూజ చేసుకో అంటే వీడు వినడు. వాడు వచ్చినోడల్లా వాడు పొగుడుతానేమో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. 200 కోట్లు వస్తే మీరు చెప్తే నమ్మరు బిఎస్ గారు. ఒకనొక స్కూల్కి వెళ్ళాను అనమాట నేను. అక్కడ ఒక కాలేజ్ ప్రిన్సిపల్, సార్ స్కూల్ కాదు పెద్ద కాలేజ్, అక్కడ ప్రిన్సిపాల్ నేను హాస్టల్లో చెప్తానని అప్పటికే తెలుసుకోలేదు. రండి బరగవరకు కూర్చోండి టీ. ఓకే ఏం మేడం చెప్పండి అంటే, మా మనవడిది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను కొంచెం చూస్తారనింది. ఓకే చూస్తా, దాని ఏముందంటే, ఒకవేళ మీరు ఆస్ట్రాలజర్ అయితే నేను ప్రిన్సిపాల్ అయితే మీరు ఏం చెప్తారో చూసి ఈ యోగాలు ఉన్నాయి, అబ్బాయికి ఈ గండాలు ఉన్నాయి, మంచి పొజిషన్కి పోతారని మీరు చెప్తారు. ప్రిన్సిపల్గా తన మనవని గురించి ఆవిడ ఏమడుగుతుందంటే ఎలా ఉంది అని అడగాలి కదా, బాగుందా ఏమన్నాను. ఆమె ఫస్ట్ క్వశ్చన్ 4th జాబితాలో నా మనవడు ఉంటాడా అని అడిగింది. ఇది చూడండి ఎంత మరి ఓవర్ అనిపించట్లేదా? 4th జాబితాలో వీళ్ళ మనవడు ఉంటాడా అని అడిగింది. మా ఊరిలో అంటే మా డిస్ట్రిక్ట్లో పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు, ఈవిడ ముందర చాలా రిచ్ ఫెలోస్ ఉన్నారు, వాళ్ళకెళ్ళింది 4th జాబితా ఈయనకు వస్తుంది. ప్రపంచం మొత్తం 100 మంది ఉంటారు, ఈమె మనవడు ఉండాలంట. ఫస్ట్ క్వశ్చన్ ఆమె 4th జాబితాలో నా మనవడు ఉంటాడు చూడు. ఆమె ఇంటెన్షన్ కూడా కళ్ళలో నాకు అనిపిస్తుంది. అంటే ఆమె ఎట్లయినా ఆమె మనవడిని కవర్ పేజీలో చూసుకోవాలని ఆమె డ్రీమ్ అన్నమాట.